హాయ్ ఫ్రెండ్స్, మీరు బ్యాంక్ ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా వీడియోని సేవ్ చేసుకోండి. 90 డేస్ స్టడీ ప్లాన్లో భాగంగా ఫస్ట్ 15 డేస్ అందులో కూడా ఫస్ట్ 5 డేస్ మనము అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఏం చేయాలి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ అర్థమెటిక్ సో ఈ అర్థమెటిక్లో మనము బేసిక్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా? అంటే ఏంటంటే ఫస్ట్ మీరు టేబుల్స్ బాగా నేర్చుకోండి. అందులో కూడా మీకు ప్రైమ్ నెంబర్ టేబుల్స్ 11, 13, 17, 19, 20/20 టేబుల్స్ రావాలి మీకు. నెక్స్ట్ స్క్వేర్స్ వచ్చేసి అప్ టు 30 స్క్వేర్స్ వరకు రావాలి. నెక్స్ట్ క్యూబ్స్ వచ్చేసరికి 25 క్యూబ్స్ నేర్చుకోవాలి. సో వీటి నేర్చుకోవడం వల్ల మీరు సింప్లిఫికేషన్ కానీ అప్రాక్సిమేషన్ కానీ, సింప్లిఫికేషన్ మీకు క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి అదే పీఓకి అయితే అప్రాక్సిమేషన్ మీకు 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు విత్ ఇన్ టైంలో ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఇది అడ్వాంటేజ్ మీకు. టైం సేవింగ్ అనేది మనకు మేజర్ రోల్ అనమాట కాంపిటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ కమింగ్ టు రీజనింగ్ మీరు ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, వాటి ప్లేస్ వాల్యూస్ నేర్చుకోండి. దాని ఆపోజిట్ లెటర్స్ కూడా నేర్చుకోండి సో దానివల్ల మనకి ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్లో కూడా చైనీస్ కోడింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 5 మార్క్స్ వస్తుంది అది క్లర్క్ అవ్వచ్చు, పీఓ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మీకు చాలామందికి ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఇంగ్లీష్ని ఒక హ్యాబిట్గా చేసుకోండి, రీడింగ్ హ్యాబిట్ చేసుకోండి. అలా ఎలా అంటే ఏదైనా స్మాల్ స్టోరీ చదవండి, ఏదైనా నవల్ చదవండి, స్కూల్ లెవెల్ బుక్స్ తీసుకొని చదవండి అంటే జస్ట్ ఒక రీడింగ్ ఒక హ్యాబిట్గా చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు సెంటెన్స్ మీనింగ్ కన్వే అవుతుంది అనమాట. 5 డేస్ ఏం చేయాలి? 6 to 10 డేస్ సో అర్థమెటిక్ వచ్చేసి మీకు పర్సంటేజ్ బేసిక్స్ నుంచి నేర్చుకోండి. ఓకే, ఆ టాపిక్ నేర్చుకోవడం వల్ల మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవి చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఓకే, క్లియర్? నెక్స్ట్ నెంబర్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. అది మిస్సింగ్ నెంబర్ సిరీస్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేషన్ సో డైలీ ఒక 20 minutes క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయండి. సేమ్ మీకు స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ. ఓకే, అలా చేయడం వల్ల మీకు చెప్పాను కదా, సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ ఈజీ అవుతుంది. కమింగ్ టు రీజనింగ్ సో రీజనింగ్లో ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ ఉంటుంది, అది 5 మార్క్స్ అవుతుందమ్మా, అది సాల్వ్ చేయండి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో మీరు లీనియర్ తీసుకోండి లీనియర్లో మీకు 3 types ఉంటాయి. ఒకటి అన్నోన్ పర్సన్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటుంది. దాంతోపాటు ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ ఉంటుందమ్మా, నెక్స్ట్ ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ ఉంటుందమ్మా. నెక్స్ట్ 2 parallel lines ఉంటాయి. ఇలాంటి మోడల్స్ సాల్వ్ చేయండి మీరు. ఓకే, సో ఇది చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీద మీకు, సో ఈజీగా సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ కూడా అంతే, మీకు ఏదైనా నచ్చిన బుక్కే చదవండి అందులో నుంచి డైలీ ఒక 2 words రాసుకొని ఆ 2 wordsని మీ డైలీ లైఫ్లో యూజ్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందమ్మా. ఓకే, ఒక డేలో మీరు 10 words నేర్చుకోవడం కన్నా ఒక 2-3 words నేర్చుకోండి, వాటిని మీరు మీ డైలీ లైఫ్ యూజ్ చేస్తే బాగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ 11 to 15 డేస్ ఏం చేయాలి? సో అర్థమెటిక్ వచ్చేసరికి రేషియో ప్రపోర్షన్ టాపిక్ తీసుకోండి, అందులో అన్ని మోడల్స్ కవర్ చేయండి నెక్స్ట్ దానిలో టాపిక్స్ అయినా మీకు పార్ట్నర్షిప్ కానీ, ఏజెస్ కానీ, అలిగేషన్ మిక్చర్ చాలా సింపుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైలీ 20 minutes క్యాలిక్యులేషన్ మీకు ఫోకస్ చేయండి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్లో ఉంటుంది ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రీజనింగ్లో వచ్చేసి డైరెక్షన్ టాపిక్ తీసుకోండి, అందులో అన్ని మోడల్స్ కవర్ చేయండి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకోండి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా సర్కులర్ అరేంజ్మెంట్ చేయండి. అందులో కూడా మీకు 2 types ఉంటాయి, అవుట్ సైడ్, ఇన్సైడ్, అన్ని మోడల్స్ కవర్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్లీష్ ఇక్కడ కూడా సేమ్ మీరు ఫోకస్ ఆన్ ద వొకాబులరీ మీరు నచ్చిన బుక్ తీసుకోండి అది ఏ బుక్ అయినా పర్లేదు. స్మాల్ సెంటెన్స్ బుక్స్ తీసుకోండి, స్టోరీ బుక్స్ తీసుకోండి, అలా డైలీ 2 words నోట్ చేసుకోండి, అవి మీ డైలీ లైఫ్లో యూజ్ చేసుకోండి. ఆ 2 words సంబంధించిన సినానిమ్స్, ఆంటోనిమ్స్ రాసుకోండి ఓకేనా. ఒక 10 words చదివే అవసరం లేదు, డైలీ 3-4 words అయినా పర్లేదు, కానీ వాటిని డైలీ లైఫ్లో యూజ్ చేయండి. ఓకే, దానివల్ల మీకు రీడింగ్ స్కిల్ పెరుగుతుంది, ఒక సెంటెన్స్ ఈజీగా మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే మీకు వొకాబులరీ వస్తాయి. చూడండి 100 topics చదవడం కన్నా 10 topics బాగా చదివి రివిజన్ చేయడం బెటర్. ఓకే, 15 days తర్వాత మిమ్మల్ని మీరు బాగా రివ్యూ చేసుకోండి. ఓకే, సో మీ వీక్ ఏరియాస్ ఏంటి, ఎక్కడ మీకు ల్యాగ్ అవుతున్నారు, వాటిని మీరు హానెస్ట్గా రివ్యూ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఆ సెంటెన్స్ మీకు కన్వే అవుతుందా, థియరీ ప్రాబ్లమ్స్లో అది ఏ విధంగా మీకు కన్వే అవుతుంది అవి చూడండి, ఎక్కడ మీకు ల్యాక్ అవుతుందో రివ్యూ చేసుకోండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ స్పీడ్ స్టార్టింగ్ నుంచి ఈ 15 daysలో ఏమన్నా మీకు చేంజ్ వచ్చిందా. ఓకే, నెక్స్ట్ డైలీ మీరు కూర్చొని చదవగలుగుతున్నారా, ఎన్ని అవర్స్ చదువుకోగలుగుతున్నారు, ఇది మాత్రం హానెస్ట్గా రివ్యూ చేసుకోండి. 90 days స్టడీ ప్లాన్ వీడియో చేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో సార్ పీడిఎఫ్ అని అడిగారు. మీకోసం నేను పర్సనల్గా ఈ 90 days గైడ్ చేస్తాను త్రూ మన టెలిగ్రామ్ యాప్ ఐకాన్ ఈజీ ప్రీ. ఇలా మీకు డైలీ టార్గెట్స్ ఉంటాయి, దాంతోపాటు వర్క్ షీట్స్ కూడా ఉంటాయి ఇవి డైలీ కన్సిస్టెన్సీగా మీరు 90 days ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ కాన్ఫిడెన్స్తో మనం ఈ ఇయర్ వచ్చే 6 బ్యాంక్ నోటిఫికేషన్స్ క్రాక్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక బ్యాంక్లో మనం పీఓ కానీ, క్లర్క్ కానీ ఉండాల్సిందే. ఓకే, ఆల్ ద బెస్ట్.